రాయలసీమ బలిజలు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షులు సమతం రాము అన్నారు. గత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ బలిజలకు తీవ్ర నిరాశకు గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో వైఎస్ఆర్ బలిజలను బీసీలను చేయడంలో అలసత్వం వహించారని, ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా మోసం చేశారని ఆగ్రహించారు. రాజకీయ పార్టీలకు రాయలసీమ బలిజలు వ్యతిరేకం కాదని, చంద్రబాబు బలిజలకు 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం గారికి 14లో కూడా ముద్రగడ పద్మనాభం గారు ఎన్నో లేఖలు రాసి దానివల్ల ఆయన దానికి సరిగ్గా జవాబు చెప్పిన దానివల్ల ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయింది. అది ఆయన వ్యక్తిగతంగా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు, కానీ ఆయన చేసిన ఉద్యమంలో కరెక్ట్గా మేము కూడా పాల్పంచుకున్నాం. మేము కూడా రాయలసీమ జిల్లా నుంచి అనేక ఉద్యమాలలో పోలీసు కేసులతో సహా ఉన్నాం. దాంట్లో ఇన్ని తెలిసి కూడా 2014లో 5,000 కోట్లు ఇస్తారని చెప్పిన దానివల్ల బీసీ చేస్తామని చెప్పి మాకు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు గెలిపించాం. అదే చంద్రబాబు నాయుడు మళ్ళా లాస్ట్న ఇస్తామని చెప్పి ఏదో చెప్పాడు. అది కూడా దాని విషయం మళ్ళీ ప్రస్తావిస్తాం మీకు అందరికీ. మరలా 2019 ముందు ఎలక్షన్ ముందు మంజునాథ కమిషన్ ఆగమేఘాల పైన తెప్పించుకొని చేయడం జరిగింది. ఏదో ఢిల్లీకి పంపించి చేయడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర చంద్రబాబు కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మద్దతు ఇచ్చారు. బలిజా కాపు తెలగా ఉంటుంది. మరలా 2019 రిపీట్ అయ్యి చంద్రబాబు నాయుడు మీద ప్రేమతోనే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాపులు పట్టించుకోకుండా ఉన్నందువల్ల మళ్ళా వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది. ఈరోజు నేను ఒకటే సూటిగా 2 మాటలు చెప్తున్నాను సార్. బాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మీకు వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ నాయకులు కానీ వ్యతిరేకం కాదు. మేము ఒకటే కోరిక మాది. దశాబ్దాల కాలంగా మేము బీసీ కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశాం. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. స్పందించేట నటిస్తున్నారు 2 పార్టీలు. కానీ ఈరోజు ఒక ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అనుకుంటారో, అల్టిమేటం అనుకుంటారో, లేదంటే ఇంకా ఏదన్నా వాళ్ళ ఇష్టం ఏమన్నా అనుకోండి. ఒకటే మాట చెప్పాలనుకున్నాం. మాకు 2019 ముందు ఆగమేఘాల మీద రిజర్వేషన్ 5% ఇస్తున్నామని చెప్పి మేము ఆ రోజు మీరు ఆ మాట చెప్పినందువల్ల మేము కృష్ణదేవరాయలకు పాలాభిషేకాలు చేసి, మీకు పాలాభిషేకాలు చేసి, మీ కాళ్ళకు నమస్కారాలు కూడా పెట్టిన రోజు ఉంది. మా జాతి అంతా ఏకగ్రీవంగా. ఈరోజు దామోదరం సంజయరావు గారు 61లో బీసీ రిజర్వేషన్ చేసిన దానివల్ల ప్రతి ఒక్క వాల్ పోస్ట్లో కానీ, ప్రతి ఒక్క చోట మీటింగ్లో కానీ ఆయన పూట స్థిరస్థాయిగా వెలుగుతుంది. బాబు గారు కూడా ఈ దిక్కుగా ఆలోచన చేసి మాకు మళ్ళీ రిజర్వేషన్ కల్పిస్తే 2029 కానీ స్థిరస్థాయిగా ఆయన కూడా బలిజా కాపు తెలగా ఉండే కులాలలో మంచి స్థిరస్థాయిగా ఉంటామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ